అమెరికా వీసాకు సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వీసాలను తిరస్కరించాలనే కొత్త నిబంధనలను రూపొందించారు. ఈ మేరకు అన్ని అమెరికా ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులపై కఠిన వైఖరి అవలంబిస్తోన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అమెరికాలో జీవించాలనుకునే విదేశీయులకు మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వైద్య సమస్యలు ఉంటే వారి వీసా దరఖాస్తును తిరస్కరించేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని యుఎస్ కాన్సులేట్, రాయబార కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. వీసా దరఖాస్తుదారులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా, వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందా అనే అంశాలను పరిగణలోకి తీసుకుని వీసా జారీపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశమున్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా నిబంధనలను కఠినతరం చేసినట్లు సమాచారం. దరఖాస్తుదారుల ఆరోగ్య ఖర్చులు భవిష్యత్తులో ప్రభుత్వ నిధులతో కూడిన వైద్య సంరక్షణపై ఆధారపడే అవకాశముంటే వారి వీసాను తిరస్కరించేందుకు వీసా అధికారులకు వీలు కల్పించారు. వీసా దరఖాస్తుదారులకు ఆరోగ్య బీమా లేకపోయినా, వైద్య ఖర్చులు స్వయంగా చెల్లించే సామర్థ్యం లేకపోయినా వారి వీసాను తిరస్కరించేలా మార్గదర్శకాలు చేసినట్లు తెలుస్తోంది. హృద్రోగ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఒబేసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్ యాప్నియా, హైబీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరమవుతుంది. వీటికి ఆర్థిక భారం కూడా ఎక్కువే. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలని, ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలని మార్గదర్శకాల్లో ట్రంప్ సర్కారు సూచించినట్లు తెలుస్తోంది. సాధారణంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆరోగ్య స్థితిని ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు. టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్ చేస్తారు. తాజాగా ఈ నిబంధనలను సవరిస్తూ మరిన్ని వ్యాధులను ఈ జాబితాలో చేరుస్తూ మార్గదర్శకాలు రూపొందించారు. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి సారించనున్నారు.